హాయ్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే సండేనే ఈవినింగ్ టైము నేను సండే చికెన్ తెచ్చారు కదా మార్నింగ్, దాంట్లో హాఫ్ చికెన్ కర్రీ చేసి ఇంకో హాఫ్ చికెన్ అనేది నేను ఏదైనా రెసిపీ చేద్దామని చెప్పి ఉంచాను. నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే, తెచ్చిన దాంట్లో కొంత కర్రీ తీసి పక్కన పెడతాను. ఎందుకంటే బాబు తినడు కదా, దాంతో ఏదైనా వెరైటీ చేసి పెడితే తింటాడు. అందుకని చెప్పి నేను అలా చేస్తాను. అయితే ఈ హాఫ్ చికెన్తో నేను ఏం చేశానంటే మోమోస్ చేశానండి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా, అలాగే చికెను, దాంట్లోకి మసాలాలు ఉంటే చాలు సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం చికెన్ తీసుకొని వాష్ చేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లోకి మనం అల్లం పేస్ట్, అలాగే మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు వేసేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లోకి బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకొని మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని మనము అలాగా చపాతీలాగా ఒత్తుకొని చిన్న చిన్న చపాతీలాగా దాంట్లోకి స్టఫింగ్ ఈ మనం చికెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసుకొని మనము వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మోమోస్ లాగా చాలా ఈజీ అండి చేసుకోవడము. చూపించాను కదా, అలాగా మనము పక్కకి క్రాస్గా మనము ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తే మోమో షేప్ అనేది వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం చేశాను, అయినా కూడా టేస్ట్ బాగుంది, తినొచ్చు అప్పుడప్పుడు. అంటే ఇవన్నీ చైనీస్ డిషెస్ కదా, మనకి అలవాటు లేనివి, కానీ పిల్లలకి కొత్తగా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి. తప్పకుండా ట్రై చేయండి, బాగున్నాయి. అయితే ఈ లోపు నేను సాస్ కూడా తయారు చేసేసుకున్నాను ఇంట్లోనే. ఒక పొయ్యి మీద సాస్ పెట్టేసి అది అయ్యే లోపల ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలాగ చూపించిన విధంగా మోమోస్ లాగా చేసేసుకొని మనం వీటిని స్టీమ్ పెట్టుకోవాలండి. నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, వాటికి నేను ఆయిల్ అప్లై చేసేసి అందులో ఈ మోమోస్ పెట్టేసి అలాగ స్టీమ్ చేసుకున్నాను. నేను 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి అవి రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. కానీ అప్పుడప్పుడే పెట్టండి పిల్లలకి, ఎందుకంటే దీంట్లో మైదా వాడాం కాబట్టి అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎదిగే వయసులో అంత మంచిది కాదు.